ప్రాస్టిట్యూట్ ఇస్ బెటర్ దెన్ పొలిటీషియన్. దాని వల్ల అమ్ముకుంటుంది కడుపు నింపుకోవటానికో లేకపోతే దాని పిల్లల్ని కాపాడుకోవటానికి. పక్కన ఒళ్ళు అమ్ముతున్నారు నా కొడుకులు ఇప్పుడు. ఫైనల్ గా యువర్ డ్రీమ్ కేమ్ ట్రూ అన్న వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి గారు. ప్లీజ్ రోహిత్, యూ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ మై టైమ్. నేను దొంగతనం చెయ్యా, లంగతనం చెయ్యా, కబ్జాలు చెయ్యా, అట్టాటివని ఉంటే అడగండి నన్ను. లెట్స్ వెయిట్ ఫర్ అ కల్ట్ ప్రోమో విత్ నాయన్ రాజేందర్ రెడ్డి. మీరు కాంగ్రెస్ వేవ్లో గెలిచినారు తప్ప నాయన్ రాజేందర్ రెడ్డి చరిష్మా గారు వీడోడే కోనిస్గా కొట్టంగాడ. 2024లో కూడా ఆ ప్రక్రియ జరగలేదన్న టికెట్ రాకుండా. 24లో కూడా శత విధాల ప్రయత్నం చేసిండ్రు ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు. అలాంటి ఎదువల గురించి నేను మాట్లాడదలుచుకోలే. వాడికి కళ్ళుండి కబోదుడు రాలేదని ఓర్వనోడు. కొండ ఫ్యామిలీకి నాయన్ రాజేందర్ రెడ్డి గారికి ఎక్కడ గ్యాప్ వచ్చింది? చిచ్చి దాన్ని నోరు ఖరాబ్ చేసుకుంటారని మీరు భలే ఉన్నారు. పొంగేం కాదు ఒకరినొకరు గౌరవించుకోకపోవటం అనేది అసలుకే లేదు. ఇప్పుడు మాజీ వినయ్ భాస్కర్ గారు, జంగారావు రెడ్డి గారు మీరు మంచి మిత్రులు అంట. గాడిదని గుర్రాన్ని ఒక్కదాంట్లో కలిపొద్దు ఎప్పుడు. ప్రతిసారి అసలు ఆయన ఎమ్మెల్యే అన్న, మీరు ఎమ్మెల్యేనా ఆయన ఎమ్మెల్యే? విష్ణువర్ధన్ రెడ్డి మీ అల్లుడు ఎమ్మెల్యేనా? రాయలసీమల అల్లుడు తెలంగాణ కాన్స్టిట్యున్సీలో ఆయన పెత్తనం ఏందన్నా? తప్పైంది చేయొద్దా? ఎవడో నిన్న మొన్న వచ్చిన కోనిస్గా గొట్టంగా కొడుకుని వీళ్ళని వీళ్ళని తీసుకొని తిరుగుతుంటారు. నా అల్లుడు నా కొడుకు గురించి మాట్లాడటానికి ఇదేమున్నా? ఏం బిజినెస్ ఉన్నదబ్బా నీకు? నీ ఎక్స్పెండిచర్ ఎక్కడిది? నీ డైలీ ఎట్లా వెళ్తున్నాయి నీకు? నా అల్లుడు నా బిడ్డ ఓ ఫంక్షన్ పోతున్నారు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. మీరు చెప్పినటువంటి సోకాల్డ్ ఎదవలు వీడియోలు తీస్తున్నారు. ఇది నా బిడ్డ చేసింది, రోడ్డు మీద పట్టుబట్టలతో దిగి. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. వరంగల్ని రాజేందర్ మనం చాలా డెవలప్ చేయాలి, దాన్ని ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీకు ఏది కావాలో చెప్పు అవి ఇవనంటే అప్పుడు నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజు, ఎయిర్పోర్టు, మాస్టర్ ప్లాన్. ఎయిర్పోర్ట్ అడిగింది. మీరు అడిగినారా? ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఏందని ఇంతమంది ఎమ్మెల్యేలు వేసుకుంటారు, వరంగల్ ఎమ్మెల్యేలు, ఎంపీను అందరూ. ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం. సీఎం గారికి చెప్తున్నా చెవుల నేనే. వరంగల్ నగరానికి, హన్మకొండ వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయడమే కాదు, మీ ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేస్తా, మీ ఎయిర్పోర్ట్ కట్టిస్తా. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అప్పుడు మీరు స్మోక్ చేస్తూ మీరు బయట కనబడము. నా పైసలు, నా సిగరెట్ నేను తాగితే మీలో లేదే మధ్యలో. దీని అమ్మ ఇదేం లేదు పంచాయతీ. తాగితే తాగుతా అని చెప్తా, భయం ఏందే? నీ గురువు చెప్పుకోకపోయి కేసీఆర్కు. మీరు అడిగిన క్వశ్చన్స్ని బట్టి ఎవరు అడిగిపిస్తానో నాకు క్లారిటీ ఉన్నది, క్లియర్ క్లారిటీలో ఉన్నా. నేను ఇప్పుడు మధ్య మీ మాటలు తారస్థాయికి వెళ్ళిపోయింది. బిడ్డ మిమ్మల్ని ఇళ్ళకి వెళ్ళి పట్టుకొస్తా ఒక్కొక్కరిని. వినయ్ భాస్కర్, నీ బట్టలు ఇప్పి తీసుకపోతే నా పేరు రాజేందర్ రెడ్డి కాదు. నీ ఇంట్లోకి దూరి కొడతా. నేను అలాంటి ఎదవల గురించి నా మాటలు నాకు ఇష్టం. ఇలా నా కార్యకర్తలని మా గవర్నమెంట్ వచ్చినాక మేమేమైనా చేస్తే దాడులు దౌర్యాలు చేస్తే మేము చేయాలి కదా. తీన్మార్ మల్లన్న, నేను, మా ఫాదరు, నా డాటరు అందరం తిరిగినాం. మీరు చెప్పిన సో కాల్డ్ యదవకి ఇప్పుడు నేను అడిగినా కదా, ఆ ఆన్సర్ తగినట్టు ఉంటుంది. రాజకీయాలలో ఉన్నప్పుడు ఎవరు కూడా కుల రాజకీయం చేయకూడదు. కులం చేసినోడు ఎవరు సక్సెస్ కాలే. పార్టీని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోడు అని అప్పటివరకు చెప్పేది. కానీ టిక్కెట్ వచ్చిన తర్వాత గల్లా ఎగిరేసుకొని చెప్పగలిగింది. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాడు చరిత్ర చెడిపోయినాడు లేడు అని.